హాయ్ అండి, వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. ఈరోజు సండే కదా, మా హస్బెండ్ మా పాప ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పి పకోడీలు వేసానమాట. చాలా టేస్టీగా వచ్చాయి, చాలా క్రిస్పీగా వచ్చాయి. దీనికోసం నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో శనగపిండి వేసాను. శనగపిండి వేసిన తర్వాత సాల్ట్, ఇంకా కారం, నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఇంకా పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఒక 5-6 వేసాను. నెక్స్ట్ కరివేపాకు వేసాను. ఇప్పుడు ఇక ఫైనల్గా పసుపు మర్చిపోయానమాట, కొంచెం తర్వాత వేసానమాట లాస్ట్లో పసుపు. ఇంకా వేసుకున్న తర్వాత కొంచెమే వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ మాత్రం ఎక్కువ వేయకూడదు. మనం ఎప్పుడైనా సరే పకోడీలు వేసేటప్పుడు శనగపిండిలో ఉల్లిపాయలు వేయకూడదు. ఉల్లిపాయలే ముందు కట్ చేసుకుని దాంట్లో శనగపిండి ఎంత పడుతుంది అన్నది చూసుకోవాలి. శనగపిండి పకోడీలకి ఎక్కువ పట్టదండి, ఎక్కువ వేసేసుకోకూడదు. మనం చూసుకుని వేసుకోవాలన్నమాట. ఇంకా తర్వాత మనం స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మన పకోడీలు కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ ఉండాలి. పకోడీలకి కొంచెము సిమ్లో పెట్టకుండా కొంచెం హై టు మీడియం అలా పెట్టుకోవాలి. ఇంకా పొయ్యి మీద మంట లోలో మాత్రం పెట్టకూడదనమాట. ఇలాగ మనకి కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటే మనకి చక్కగా కాలిపోతాయి అన్నమాట. చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ పకోడీలు. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వాయి వేసేస్తున్నాను. దీంట్లో ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా అన్నీ వేసాను కదా, చాలా టేస్ట్ వచ్చేస్తుంది అనమాట. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఎక్కువ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి మనకి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత పకోడీలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా శనగపిండిలో పకోడీలా ఉంటుంది కదా, అది తింటూ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. అందుకే పచ్చిమిరపకాయలు కంపల్సరీ వేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఇంతేనండి, మన వేడి వేడి పకోడీలు రెడీ అయిపోయాయి. ఈ పకోడీలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.